बोला मैं रूठिया यार मनावागी दिल जगे दोस्ती కద్లియకు హైదరాబాద్ ఆయన వస్తాడా? ఇగో పట్టుకో మంచిగా, దానికి ఏం కాదు. ఇగో వాళ్ళరా సర్కిల్ చెప్పినావా? ఓ నైపిలాయనా రౌండ్ది లే, వాటర్ మంచి లేకున్నా అది ఏమని చెప్పు. राउंड ले पो हाँ नहीं डरे तो भी मारना तो राउंड कुछ ना अरे राउंड कोट पो भाई राउंड मारो दी इधर हाँ ले भाई ऐसे बोलता हूँ वो राउंड मारो जाओ पो थोड़ा साइड दे भाई भाई हाँ राउंड कोटीडा
కొట్టు. ఇగో దాన్నే పట్టుకో, ఏం కాదు గట్టిగా. ఏయ్ పో, రౌండ్ వీన్ కొట్టు పో. ఏమే అది దానికి ఎడుస్తావు. మేమైతే ఈ వాటర్ బోట్లో అయితే రైడ్ చేసాం అనమాట. ఇతను ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ తీసుకోపోయిండో లేదో తెలియదు. అక్కడికి తీసుకుపోయి వచ్చి ఇక్కడ ఏదైతే ఉంటుందో మొత్తం సర్కిల్ అయితే తీసాను అనమాట. తీసుకొని వచ్చి తీసుకుండు పర్ పర్సన్, అంటే ఒక పర్సన్కి వచ్చి 800 అని చెప్పి చెప్పిండు. కానీ మాట్లాడితే 600 అని చెప్పి చెప్పిండు అనమాట. అంటే లోపలికి వెళ్ళినాక ఆయన రైడ్ ఇస్తాడు. ఆ రైడ్ మనము ఎక్సిలేటర్ ఇస్తాడు, అది చేయని ఇంకా 200 ఎక్స్ట్రా తీసుకుంటాడు. మన ఇష్టం ఉంటుంది, అదైతే వేస్ట్ అనిపించింది నాకు. సో ఇదనమాట, నా ఫోన్ మెమొరీ ఫుల్ అయిపోయింది. సో అందుకని చెప్పి నేను ఈ ఫోన్లో తీస్తున్నాను. చూడండి, మన ఈ 2 రైడ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఒకటైతే వాటర్ బోట్, ఇంకోటి వచ్చేసి మనది అదనమాట. సో ఈయననే మనకి డ్రైవ్ చేసింది అవర్ బాయ్. సో అది. హాయ్ బ్రో, ఏం పేరు మీ పేరు? చిన్న. ఓకే, ఏక్ మినిట్. అయితే మనకి ఏవైతే రైడ్ ఉందో 2 కిలోमीटर्स అప్ అండ్ డౌన్ అని చెప్పి చెప్పిండు. ఒకసారి అడుగుదాం. బాయ్ బోలియా. सर हम लोग का क्या है ना, साथ ड्राइविंग के लिए नहीं दे रहा है। नहीं दे रहा ड्राइविंग? हाँ, उसको नहीं दे रहा है। नहीं है, एक हाथ छोड़ के भी एक हाथ पकड़ के ऐसा तो भी देते ना? नहीं, रिक्स होता है। हाँ, कुछ हो जाएगा, आप जीत जाएंगे। हाँ, तो कुछ हो जाएगा तो हमारा ऊपर रिक्स आता है। ओके ओके, हाँ, इसलिए हम लोग बोल रहे हैं ड्राइविंग के लिए नहीं देता है किसको नहीं तो अभी क्या है अपन जो अप एंड डाउन तो 2 किलोमीटर है। हाँ, थोड़ा हम लोग कस्टमर आएगा तो हैप्पी करके थोड़ा ज़्यादा राइड भी बोलेगा तो हम लोग थोड़ा ज़्यादा दूर लेके जाएंगे। अच्छी बात है, ठीक है। अभी कुछ भी पैसे बढ़ के ऐसा दिया तो ऐसा अंदर लेके आने का ऐसा रहता नहीं, जितना है उतना ही करने का रहता. ठीक है फिर. तो ఇదైతే రామపురం బీచ్. మనకి రామపురం ఏమైంది ఈరోజు? బోట్స్ ఎక్కువ లేవు. బోట్స్ 4 బోట్స్ ఉన్నాయి మొత్తం. 4 బోట్స్ అయితే ఇక్కడ ఒకటి అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బోట్. అచ్చా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బోట్. అచ్చా, మీరు మంచిగా అడ్జస్ట్ అయినారు అనుకో అందరూ. అంటే కొట్లాడకుండా మా రైడ్ మీ రైడ్ అనకుండా కొన్ని మీటర్స్ వరకు దేని దానికి అనుకోండి. అంతే. ఇంకో మళ్ళీ వేరే బోటు కూడా కనబడతలేదు, ఇది ఒకటే కనబడుతుంది కదా. అది 1 కిలోమీటర్ కొంచెం దూరంలో ఉంటాయి. ఓకే, రామపురంలో బీచ్లో అనమాట. చిన్న అన్నావు కదా పేరు? సరే, ఓకే. ఏం బేటా ఏం చేస్తున్నావు? ఎక్కుతున్నావు? అది ఏది నువ్వు ఏడే కూర్చున్నావు? అర్థమవుతుందా నీకు? వాయు గా సరే ఆడది. సో మేమైతే బీచ్ దగ్గర ఇక్కడ కూర్చున్నాం కదా. ఇది 1 అవర్కి 100 రూపీస్ అంటే ఇది. మేమైతే 2 తీసుకున్నాం కాబట్టి 200. ఏ హర్షిక నడు. వద్దు బిడ్డ, లోపలికి పోకు. ఇక్కడ నీళ్ళు పెద్దగా వస్తున్నాయి అలలు. ఏమైంది?
మేమైతే ఇక్కడ ఏదైతే జెండా కనబడుతుంది కదా, బోర్డు కనబడుతుంది కదా, బోర్డు దగ్గరనే పారాగ్లైడింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడనే మొత్తం అంతా రైడ్ చేస్తారు పారాగ్లైడింగ్ది. అది లేదు 3 o'clock రమ్మని చెప్పారు. సో మేమైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాము. చేసిన తర్వాత ఇప్పుడు హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్ చేసుకొని మళ్ళీ రావాల్సి వస్తుంది ఇక్కడికి. మేము వచ్చి పారాగ్లైడింగ్ చేసుకొని ఇంకా ఈరోజు మొత్తం కొంచెం ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇది వస్తుందా కరెక్ట్? సో మేమైతే ఫస్ట్ టైం మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. ఫస్ట్ టైం వచ్చామన్నమాట బీచ్కి, చీరాల బీచ్. నమస్తే ఎవరికి చెప్తున్నావు? నా సబ్స్క్రైబర్స్గా. అచ్చా, మనం ఇప్పుడు ఉన్నది రామపురం బీచ్ ఇప్పుడు ఉన్నది. మళ్ళా వడ్డరేవు బీచ్ ఇక్కడ నుంచి 5 kilometers అంట. మళ్ళా పొట్టి సాంబయ్య పాలెం బీచ్ ఇక్కడ నుంచి 6 kilometers. సీ బ్రిడ్జ్ రిసార్ట్ 0.5 kilometers అనమాట. సో ఆల్రెడీ ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే సేమ్ మార్నింగ్ ఏదైతే హోటల్లో టిఫిన్ చేసామో అదే హోటల్కి వెళ్తున్నాం అనమాట. లంచ్ చేసేసి మీకు చెప్పాను కదా పారాగ్లైడింగ్ ఏదైతే ఉందో 3:30 4 o'clock వస్తాడని చెప్పిండు. లంచ్ చేసుకొని అప్పటివరకు వాడు వచ్చేసిందంటే అక్కడ వెళ్ళి పారాగ్లైడింగ్ అది చేసుకొని అక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి చీరాల బీచ్ చీరాల షాపింగ్ ఉంటుంది. అక్కడ వెళ్ళి షాపింగ్ చేసుకొని నైట్ ఇంకా స్టార్ట్. చూడాలి ఇక్కడ ఉంది చూడండి, చీరాల శారీస్, చీరల్ ఫేమస్. ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. రూమ్ తారీఫ్ అంట 4,500, 3 persons ఓన్లీ విత్ GST ప్లస్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, వెజ్ అండ్ నాన్ వెజ్. ఇక్కడ చూడండి రూమ్ తారీఫ్ 5,500, 3 persons ఓన్లీ విత్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, వెజ్ అండ్ నాన్ వెజ్. అవుట్ సైడ్ పీపుల్స్ కెన్ యూస్ స్విమ్మింగ్ పూల్స్ అండ్ రెయిన్ డాన్స్ ఫర్ మనీ. బాత్ టబ్. వద్దు ఉండని వదిలేయి, చెప్పులు గిప్పులు కనిపిస్తాయి, ఏం కనిపించాయి. ఇంతేనా ఇంకా తిప్పాలే మనకి అనిపిస్తుంది.
మేము మా జర్నీ అంతా కంప్లీట్ చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అనమాట, రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళడానికి. సో ఆటోలో వెళ్తున్నాం. ఆటో చూడండి ఎంత మంచిగా అసలు డెకరేట్ చేసింది దీన్ని అన్న. ముంగల్నేమో దాని డాష్ బోర్డ్ మీద మొత్తం అందరు దేవుళ్ళు అందరు చూడండి, లైట్ ఫ్యాన్ ఏసీ ఒక్కటి తక్కువ ఉంది. ఇది ఫారెస్ట్ థీమ్, డబుల్ బెడ్రూమ్ లా ఉంది, ముంగల్ ఒకటి వెనకాల ఒకటి అన్నట్టు. కిచెన్ కమ్ముగా అన్న, కిచెన్ తక్కువ అయింది. వాయు ఎగ్ బిర్యానీ అన్నది. ఎన్ని 2 వచ్చినాయా? గుడ్లు ఒకటి వచ్చిందా? వెజిటేబుల్ బిర్యానీ సరే.